నా పేరు చింతల రవీందర్ యాదవ్, 16th వార్డ్ కౌన్సిలర్. గతంలో మేము ఈ భూమి 153 సర్వే నెంబర్ అనేది 4 ఎకరాలు 9 గుంటలు మేము ఆల్రెడీ కేసు వేసాము. పెండింగ్ ఉంది. పెండింగ్లు ఉండగానే ఆర్డర్ కాపీ మరి ఎలా తెచ్చుకురో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంబడే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చిందో తెలియదు. కానీ మేము వెళ్ళి కోర్టులో పెండింగ్ ఉండగా ఒక అధికారులు, అది టీఆర్ఎస్ అధికారులు అండదండలతో ఇది అంతా ఈ 37 కోట్ల ప్రాపర్టీ ఇది ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తూనే ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కే ఉండాలి, ఎటువంటి విధానాలు ఇవ్వద్దని మొన్న కేటీఆర్బీ చెప్పారు. ఆ విధంగా లేకుండా గవర్నమెంట్ ఏడా ఉన్నా కానీ ఈ మధ్యన చూస్తున్నాం అధికారులు బలిపశువులు అవుతున్నారు. కానీ లీడర్లు అయితే ఏడా బలిపశువులు అయితే కోటీశ్వరులు అవుతారు. కానీ ఏడ పోయినా అధికారులే బలిపశువు అవుతారు. కేసీఆర్ చెప్పినట్టు అధికారులే బలిపశువు కోట్లు సంపాదించింది లీడర్లు, ఓ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళే అవుతారు. కానీ ఏడమి అది అన్యాయంగా అధికారులు బలిపశువు అవుతారు. అన్యాయంగా మా దులపల్లి భూమి 4 ఎకరాలు 9 గుంటలు మాకు చెందాలని, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, కాలేజీ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మున్సిపల్ ఆఫీస్ బి లేదు. దాని కొరకు మేము కొట్లాడుతున్నాము. మా స్వభావం కోసం కాకుండా గవర్నమెంట్ ఎట్లయిన పరిస్థితుల్లో దీన్ని మా మున్సిపాలిటీకి చెందాలని చూస్తున్నాము. మున్సిపల్ ఆఫీస్ కడితే ఇంకా బాగుంటుంది. మాకు ఆడ మున్సిపల్ ఆఫీస్ బి లేదు. అలాగే అది కాకుండా కానీ గవర్నమెంట్ సంబంధించి ఏదో ఒకటి కడితే బాగుంటుందని కోరుతున్నాను. సాయిరామ్, నేను దూలపల్లిలో ఉంటా. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే 38 ఎకరాల చిల్లర ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగము 4 ఎకరాల 9 గుంటలు అనే ల్యాండ్ కోర్టు కేసులో పెండింగ్ ఉంది. కోర్టు కేసు పెండింగ్ ఉన్నాక కూడా కోర్టు కేసు నెంబర్ వచ్చేసి 5359 ఆఫ్ 2018. కోర్టు కేసు పెండింగ్ ఉన్నా కూడా ఎటువంటి అబ్జెక్షన్లు ఇచ్చినా పరిగణనలోకి తీసుకోకుండా మున్సిపాలిటీ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి నుంచి మొత్తం చీఫ్ సెక్రటరీ స్థాయి దాకా ఎటువంటి పరిగణనలోకి తీసుకోకుండా యథేచ్ఛగా ఇల్లీగల్గా అక్రమ కట్టడాలు లేఅవుట్ చేసి థర్డ్ పార్టీలకు అమ్మేస్తున్నారు. దీని మీద మీ మీడియా ద్వారా కోరుకున్నది ఏంటంటే దీన్ని వివరించి చెప్తున్న రెండు నిమిషాల లోపల. ఇది ప్రభుత్వ భూమి, సర్వే నంబర్ 153, 38 ఎకరాల చిల్లర ల్యాండు. దాంట్లో ఈ స్టీల్ సిటీ అనే దానికి ప్రైవేట్ సంస్థ, దానికి 98లో ఈ 100 ఫీట్ రోడ్ ఎన్టీఆర్ నుంచి షాపునగర్ వరకు ఒక రోడ్ తీసారు. అది పట్టదారుల ల్యాండ్ అయితే వాళ్ళు ఏం చేశారంటే మాకు ల్యాండ్ టు ల్యాండ్ కావాలని కొట్లాడారు. కానీ అప్పుడు కలెక్టర్ గారు ఇవ్వలేదు. సరే వాళ్ళు ఏం చేశారంటే ఒక రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టారు, ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్కు. అయినా కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేశారంటే 2005లో ఒక రిట్ వేసారు. హైకోర్టులో రిట్ వేస్తే రిట్ల డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ఒక్కసారి కలెక్టర్ కూడా స్టే ఇచ్చుకుంటూ కలెక్టర్కి డైరెక్షన్స్ ఏమని ఇచ్చిందంటే ఒక్కసారి పరిగణనలోకి తీసుకొని చూడమని ఇచ్చింది, కానీ ఈమని చెప్పలే. సో దాని తర్వాత అట్లనే పెండింగ్ ఉంది. దాని ప్రకారంగా మొన్న 2014లో కూడా దీంట్లో హరితారం ప్రోగ్రామ్ కూడా చేసిర్రు. చెట్లు కూడా 2000 మొక్కలు కూడా నాటిరు. అన్నీ చేసిర్రు. అన్నీ చేసిన తర్వాత వీళ్ళు 2014 నుంచి మెల్లమెల్లగా సర్వేలు 20,000 అని చెప్పించి ల్యాండ్ టు ల్యాండ్ కాంపెన్సేషన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేసిర్రు. సో మొన్న 2018లో ప్రభుత్వం ఏదైతే ముందస్తు ఎన్నికలకు పోయిందో దాని మీద ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు పోయినప్పుడు దీన్ని తొందరగా ఒక జీవో పాస్ చేసారు. జీవో నెంబర్ 159 ఆఫ్ 18. దాంట్లో పాస్ చేసి ఈ ల్యాండ్ను ల్యాండ్ టు ల్యాండ్ కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. కలెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, సిసిఎల్ కమిషనర్ చేసి దానికి ఒక జీవో పాస్ చేసి రైతులకు ఏదైతే ల్యాండ్ పోయిందో వాళ్ళకి 4 ఎకరాల 9 గుంటలు ల్యాండ్ ఇవ్వమని చెప్పి కలెక్టర్కు డైరెక్షన్ ఇచ్చారు. కలెక్టర్కి డైరెక్షన్ ఇస్తే అంతకన్నా ముందే మేము కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, హెచ్ఎండిఏ కమిషనర్ గారికి అబ్జెక్షన్ పెట్టినాం. మా వైఫ్ గ్రామ పంచాయతీ మెంబర్ ఉండే, వీళ్ళ పక్కన ప్రసాద్ వాళ్ళు అంటే అందరు మా గ్రామ సర్పంచి పాలకవర్గం మొత్తం కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టారు. ఇది ప్రభుత్వ భూమి, ఎవరికి ల్యాండ్ టు ల్యాండ్ కాంపెన్సేషన్ ఇవ్వద్దని. ఇచ్చినా కూడా మా ఏదైతే పాలకవర్గం ఇచ్చిన కాపీని కూడా పరిగణనలోకి తీసుకోకుండా కలెక్టర్ యథేచ్ఛగా వీళ్ళకి ఇచ్చేసిండు. దాని తర్వాత కూడా మేము అబ్జెక్షన్స్ పెట్టినాం. అవి కూడా పరిగణనలోకి తీసుకోండి. ఎవరైతే సిసిఎల్ కమిషనర్ ఎప్పుడైతే ఆర్డర్స్ పాస్ చేసి వీళ్ళకి ఇచ్చిండో కలెక్టర్ గారికి కూడా మేము అబ్జెక్షన్ పెట్టినా ఎంఆర్ఓ గారికి పిలిచి వాళ్ళ పేరు మీద ముటేషన్ చేసేసి అక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టినాం, పాస్బుక్లు ఇవ్వద్దని చెప్పి. ఇవ్వదన్నా కూడా మా అబ్జెక్షన్ అట్లనే పెట్టింది. వాళ్ళకి పాస్బుక్లు ఇష్యూ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు హెచ్ఎండిఏ కమిషనర్కు పర్మిషన్ పెట్టుకున్నారు. హెచ్ఎండిఏ పర్మిషన్ పెట్టుకున్నాక కూడా మేము అక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టినాక కూడా వాళ్ళు కోర్టు కేసు పెండింగ్ ఉంది, అప్పటి వరకు ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వద్దని
అయినా కూడా వాళ్ళు ఆల్రెడీ డ్రాఫ్ట్ లేఅవుట్ మేము అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత ఇట్లనే పబ్లిసిటీ చేసిన తర్వాత ఒక 2-3 నెలలు ఇచ్చి దాని తర్వాత మేము మళ్ళీ దాన్ని మర్చిపోయినట్టు చేయగానే మళ్ళీ జనవరిలో డ్రాఫ్ట్ లేఅవుట్ ఇష్యూ చేసుకున్నారు. డ్రాఫ్ట్ లేఅవుట్ ఇష్యూ చేసుకున్న తర్వాత కూడా మేము అబ్జెక్షన్ చెప్పినాం దీని మీద ఇవ్వద్దంటే, అయినా కూడా ఏదైతే డ్రాఫ్ట్ లేఅవుట్ మీద మొత్తం ఖాళీగా ఉన్న ల్యాండ్ను మొత్తం ఇట్లా లేఅవుట్ చేసి 3% 40,000 చొప్పున గజం చొప్పున అమ్ముకుంటున్నారు. ఇట్లా వీడికేంచి ఆ కాంపౌండ్ వాళ్ళ కాడికేని ఇట్లా రౌండ్ మొత్తం 4 ఎకరాల్లో 9 గుంటలు. ఇది ప్రభుత్వ భూమి. వీళ్ళకు ప్రభుత్వ ఈ CCL కమిషనర్ గారు కూడా ఏమని ఇచ్చిరంటే ఆర్టికల్ 14 BS 26 అనే చట్టంలో ఏం చెప్పిందంటే ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రమే ల్యాండ్ ఇవ్వాలి. కానీ అది దాన్ని పెట్టుకొని ఇది యథేచ్ఛగా ఇల్లీగల్గా ప్రభుత్వ భూమి కొట్టేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసి 4 ఎకరాల 9 గుంటలు కోట్ల రూపాయలు, సుమారుగా 50 కోట్ల రూపాయల ప్రాపర్టీని కోటారెడ్డి అనే వ్యక్తి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయినా అమ్మేస్తుండు. దీని మీద ఇప్పటి వరకు కూడా హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది. రిట్ పెండింగ్ ఉన్నాక కూడా ప్లాట్లలోకి అందరికీ రిజిస్ట్రేషన్ చేసేసారు. మేము సబ్ రిజిస్టర్ గారికి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి, CCL కమిషనర్ గారికి కూడా అబ్జెక్షన్ పెట్టినాం. సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది. అప్పటి వరకు ఎవరికి రిజిస్ట్రేషన్ కూడా చేయొద్దన్నాము. కానీ ఎటువంటి అప్లికేషన్లు పరిగణనలోకి తీసుకుంటలేరు, యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇది రోడ్డు 98లో స్టీల్ సిటీకి అనేటానికి యాక్చువల్లీ వేరే రోడ్ ఉంది అటు పక్క నుంచి. అక్కడ నుంచి ఆ రోడ్డుకు ఆ లాస్ట్ రోడ్ ఉంది. ఆ రోడ్డును కాదని వీళ్ళు కావాలని వాళ్ళ సొంత ల్యాండ్లు డెవలప్ అయిపోతాయి, ఇట్లా రోడ్ తీస్తా అని చెప్పేసి రోడ్ తీసుకొని స్టీల్ సిటీ వాళ్ళ దగ్గర కూడా కాంపన్సేషన్ తీసుకున్నారు. మళ్ళీ గవర్నమెంట్ దగ్గర కూడా ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ తీసుకున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఇది 98లో అప్పుడు హుడా అక్వైర్ చేసింది 100 feet రోడ్. హుడా అక్వైర్ చేసిన తర్వాత దాంట్లో ఏం చేసిరు, కొంతమంది కొన్ని ప్లాట్లు పోయినాయి. ఆ ప్లాట్లలో ఒక ఆయన బి సత్యనారాయణ అంటే ఆయన ఏం చేసిండంటే బి సత్యనారాయణ అంటే ఆయన 2006లో ప్లాట్లను రోడ్డుకు పోయిన ల్యాండ్లను ప్లాట్లు చేసుకొని దాని మీద కూడా సుమారుగా 23 గుంటలు ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ తీసుకుంది. ఎప్పుడైనా రోడ్డుకు పోయిన ల్యాండ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని రోడ్డుకి ఇచ్చిందంటే మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇచ్చారో దాని మీద ఎంక్వైరీ చేయలేరా, మరి ఎందుకు ఇచ్చారో కూడా మాకు అర్థమైతలేదు. దయచేసి మీ మీడియా ద్వారా తెలిసినది ఏంటంటే ఇప్పటివరకు ఏదైతుందో ఇప్పటికైనా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా ఈ సుమారుగా 50-60 కోట్ల ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది ఆపేసి మా దూలపల్లి గ్రామానికి ఒక మంచి కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, ఇంకా ప్రజల సౌకర్యం కావాల్సిన ఏదైనా సరే కూడా మాకు మీడియా ద్వారా మేము కోరుకుంటూ ఇది ఏదైతే ఉన్నదో అట్లనే ఉంచి చేయాలని చెప్పి ఇప్పుడున్న సమావేశంతో మీ మీడియాకి చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. రిట్ పెండింగ్ చేసిన కాపీస్ ఉన్నాయి, అన్ని ఆఫీసర్లకు ఇచ్చిన అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి కలెక్టర్ గారు CCL కమిషనర్, చీఫ్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు ఆర్డర్స్ పాస్ చేయక ముందుకు కూడా మేము అబ్జెక్షన్ పిటిషన్ ఇచ్చిన కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. యాజ్ అండ్ టుడే కూడా హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది. మేము కమిషనర్ గారిని హెచ్ఎండిఏ కమిషనరు, మా కొంపల్లి కమిషనర్ MNR జ్యోతి గారికి కూడా లాస్ట్ టైం చెప్పాము. ఆమె అసలు చూసి చూడనట్టు వదిలేస్తుంది. మరి MNR జ్యోతి అనేట ఆమె వేరే విధంగా 7 ఫ్లోర్లకు స్లాబ్లు వేస్తే పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఈ గవర్నమెంట్ ల్యాండ్ను కూడా పట్టించుకోవట్లేదు. మొత్తం అన్అఫిషియల్గా చూసి చూడనట్టు వదిలేసింది. ఈ ప్రభుత్వ భూమిని ఇది హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఆనుకొని ఉంది. ఇది చాలా మంచి సౌకర్యాలకు వినియోగిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని మళ్ళీ ఏదైతే ఉందో అది గుంజేసుకోవాలని చెప్తున్నాం. ఇంకొకటి ఈ ఔటర్ రింగ్ రోడ్ తీసినప్పుడు కూడా ఇలాంటి జీవోకు కూడా ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ అనేది ఇవ్వలేదు. మరి ఈ ల్యాండ్కు కలెక్టర్ గారు, CCL కమిషనర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు మరి ఎందుకు ఇచ్చారో మరొక్కసారి ఏదైతే జీవో పాస్ చేసారో దానికి ఈ BSO ఆర్టికల్ 14 BSO 26 అనేది చట్టానికి విరుద్ధంగా ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ ఇచ్చారు. దీని మీద ఎంక్వైరీ చేసి దీని ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్తారు. థ్యాంక్ యూ. కుమార్, దులపల్లి గ్రామస్తుని. మాది సమస్య ఏంటంటే ఏదైతే NTR స్టాచ్యూ నుండి సాపూర్ లింక్ రోడ్ అయితే ఏదైతే 100 feet రోడ్ అయితే ఉందో దాని మీద మేము మాట్లాడదలుచుకున్నాము. దీనిపైన ఆల్రెడీ 2018లో కేసు పెండింగ్లో ఉంది. కానీ చెప్పదలుచుకుని ఒక రెండు ముచ్చట్లు చెప్తాను. ఏంటంటే 1999-98 ఈ రోడ్డు
జాగా తీసుకున్నారు. కానీ ఒక పెద్ద మనిషి అప్పుడు టీడీపీ నాయకుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్లో ఉన్నాడు. 1998-99 రోడ్డు పోతే 2005-06 ఎవరైతే రోడ్డుకి జాగా ఏదైతే ప్లాట్ ఉన్నాయో ఆ ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని 2005-06 రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి కూడా కాంపోజిషన్ 23 గుంటలు దాదాపు 23 గుంటల జాగాని ఇల్లీగల్గా ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వ అధికారులని చీట్ చేసి 23 గుంటల జాగాని కాంపోజిషన్ కింద తీసుకోవడం జరిగింది. కానీ మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే దీనిపైన ఒక రిటర్న్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించేసి దీంట్లో అధికారులు ఏ విధంగా ఈయనకు 23 గుంటల జాగాను అలాట్మెంట్ చేసిరు దాని పూర్తి వివరాలను బయటికి తెలవాలి. దాదాపుగా 40 కోట్ల ప్రాపర్టీ ఇది చెందితే మా గ్రామస్తులకు చెందాలి లేకపోతే మున్సిపాలిటీకి చెందాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతేగా మా సొంతంగా మాకు ఇవ్వమని చెప్పేసి అయితే మేము ఎక్కడ అడుగుతూనే మాకు వద్దు కూడా అది ప్రభుత్వం అంటే ఒక మున్సిపల్ ఆఫీస్ కానీ ఒక హాస్పిటల్ కానీ ఏదైనా ప్రజలకు ఉపయోగపడనేది. ఇంకోటి 2016-17 ఇక్కడ హరితహార ప్రోగ్రాం చేసింది. దానిలో కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చేసి దీంట్లో చెట్లు నాటడం జరిగింది. దాదాపు 2000 చెట్లు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది ఏడైతే చెట్లు నాటినో అవి పరిరక్షించాలని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఒక్క చెట్టు కూడా కనపడుతుంది ఒక్క చెట్టు అవి అయితే పెద్ద చెట్లు ఉన్నాయో అవి అడవి ఉన్నప్పుడే అవి మునిసిన చెట్లు. వీళ్ళు ఏదైతే పాతిరో ఒక్క చెట్టు కూడా లేకుండా మొత్తం శుభ్రంగా చదువు చేసి ఈ ఏదైతే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉందో దీన్ని కన్స్ట్రక్షన్ రోడ్ నీట్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ మాది ఆల్రెడీ దీనికి రోడ్ అనేది లింక్ రోడ్ అనేది ఫారెస్ట్ ఆనుకొని 100 ఫీట్ల రోడ్డు 1994 అప్పుడు సర్పంచ్ అనమాట గ్యార నరసింహ అని చెప్పేసి సర్పంచ్ ఉండే ఆయన పీరియడ్లోనే కంకర వేసింది మొత్తం రెడీ చేసేసి ఉట్టి డాంబరే వేయాలి. అట్లా రోడ్డుని క్యాన్సల్ చేయించుకొని ఇప్పటికైనా క్యాన్సల్ కాదు అది ఆల్రెడీ రోడ్ ఉంది. ఆ రోడ్డుని కాదనుకుంటే ఈ రోడ్ వేసుకొని వాళ్ళ స్వలాభం కొరకి వాళ్ళ ప్రాపర్టీస్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఉంది చేసుకున్నారు. తప్పితే మా గ్రామస్తులకు ఉపయోగం లేదని చెప్పి చెప్తున్నాం. ఆల్రెడీ రోడ్ ఉన్నాక ఇంకా సెకండ్ రోడ్ ఎందుకు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. అది అందునుంచి అని చెప్పేసి ఇప్పటికైనా ఏముంది కోర్టులో కేసు ఉంది కాబట్టి ఏదైతే డెవలప్మెంట్ ఉంది ఇప్పటికీ ఈ టైం నుండి ఆపేసుకొని కోర్టు ద్వారా మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా కోర్టుకు వచ్చేసి వాళ్ళది ఏదైతే నిగన్ అని చెప్పేసి అంటున్నారో నిగం ప్రకారం పోమని మేము కూడా నిగం ప్రకారం పోతున్నాం. కాబట్టి కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఆపని అని చెప్పేసి మేము మీ ద్వారా మీ కాకతీయ టీవీ ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటి మెసేజ్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఏంది మన రెవెన్యూ సెక్రటరీ గారికి అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ప్రత్యేకించి దీనిపైన మాత్రం ఎంక్వైరీ కావాలని చెప్పేసి అన్నాం. 1998-99 జాగా రోడ్ పోయినప్పుడు 2005-06 ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానిపైన ప్రత్యేకించి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాకతీయ టీవీ నుండి. నా పేరు బురుబావి మోహన్ రావు, ఎక్స్ ఎంపీటీసీ దూలపల్లి గ్రామం. ఈ దూలపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలం 153 సర్వే నంబర్లో 4 ఎకరాల 9 గుంటల స్థలం ఉంది. ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఈ స్థలాన్ని మా విలేజ్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేదు కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్న ఏమంటే ఈ స్థలాన్ని పేద ప్రజలకు చెందేటట్టు చూడాలని కోరుకుంటాను. అదేవిధంగా ఈ స్థలం మీ పైన హైకోర్టులో ఫిల్ కూడా నేను వేయడం జరిగింది, ఇంకా పెండింగ్లోనే ఉంది. మీడియా ద్వారా తెలియజేస్తున్న ఏమంటే ఈ స్థలాన్ని పేద ప్రజలకు చెందేటట్టు చూడాలని కోరుతున్నాను. మేమందరం ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లీగల్గా ఇచ్చేసిరని చెప్పేసి హైకోర్టులో ల్యాండ్ను ఇవ్వద్దని చెప్పి ఆపడానికి తెలంగాణ స్టేట్ ఆఫ్ హైకోర్టులో మేము WP నంబర్ 5359/2009 మేము హైకోర్టులో రిట్ వేసినాం. ఇగో ఈ కాపీస్ అన్నీ ఎంతమంది అంటే మేము ఒక 18 మంది వేసినాం. బి మోహన్ రావు ఈయన ఎక్స్ ఎంపీటీసీ, ఈయన సర్పంచ్, వీళ్ళ వైఫ్ సర్పంచ్, ఇగో వీళ్ళ వైఫ్ వార్డు మెంబరు, ఈయన వార్డు మెంబరు, ఈయన మామూలు గ్రామస్తులు, మా వైఫ్ వార్డు మెంబరు, ఈయన వార్డు మెంబరు, ఇంకా వీళ్ళందరూ గ్రామస్తులు. ఒక 18 మంది కలిసి హైకోర్టులో రిట్ వేసినాం. ఎంతమంది మీద
స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటేటివ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ హెచ్ఎండిఏ వాళ్ళకు ఇచ్చినాం. తర్వాత వీళ్ళందరూ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఇగో ఏదైనా ఇచ్చిందంటే మేము ఇప్పుడు జడ్జి అయిన బి విజయసేన్ రెడ్డితోనే ఇచ్చినాం. మేము ఇప్పుడు జడ్జి అయింది కదా రీసెంట్గా, ఆయనతోనే ఇచ్చినాం. మార్చ్ 2018 మార్చిలో వేసినాం ఇది కేసు. కలెక్టర్ ఇచ్చిన ఫైల్ నెంబర్ ఛాలెంజ్ చేసేయాలని దీనికి క్లియర్గా ఇగో మా అడ్వకేట్ గారు కోర్టుకు క్లియర్గా చెప్పిండు. ఇగో ఈ పారాగ్రాఫ్ మొత్తం, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ 4 acre 9 గుంటాస్ దూలపల్లి కొత్బులాపూర్ మండల్ గండి మైసమ్మ డిస్ట్రిక్ట్ ఈజ్ excess of the power under BSO 26 is all liability without jurisdiction illegal and violating the Article 14 of Indian Constitution BSO 26, which deals with exchange of land liable with the government for the private land implements certain condition under which such exchange can be made by the government under BSO 26A 1/6. Such exchange of land can be done by the government only in case of the emergency situation, like change of course of a river, waterway, car track, channel, pathway, renalization of land in the bed of irrigation tank, minor improvements of irrigation source, act of the government regarding private and landless etc. The government does not have power BSO 26A via exchange land exchange అన్న ఒక్క నిమిషం exchange land to exchange land for formation of the road as said provision only refers to extension of the village site as circumstance condition of exchange of the government land. The reading of the BSO 26A unambiguously with a indicate that exchange of land can be made by the government only included emergency situation as pointed above. చట్టంలో ఏం చెప్పింది అనేది కోర్టుకు క్లియర్గా రాసి చూపించిండు ఆయన విజయసేన్ రెడ్డి గారు. రాసి ఇవన్నీ వేసి హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది. ఈ రోజు వరకు కూడా హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది. మా పాలకవర్గం మా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఇగో కలెక్టర్ గారికి జీవో పాస్ కాకముందుకే మేము ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్యాలయం గండి మైసమ్మ దూలిగల్ ఆఫీస్ నుంచి గ్రామ సర్పంచి పాలకవర్గం అందరం ఇచ్చినాం. 2018లోనే ఇచ్చినాం. ఇది జీవో పాస్ కాకముందుకే ఇచ్చినాం. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి అంత రాసినాం. ఇగో సర్పంచ్ గారికి 2 రాసి ఇచ్చినాం. ఇగో ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేసినాం. దీంట్లో ఇగో ముగ్గురికేమో కాంపన్సేషన్ ఇచ్చిర్రు, 11 మందికేమో ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చిర్రు. ఇలా ముగ్గురికేమో ఇది అక్వైషన్ చేసిన హూడా అక్వైర్ అది హెచ్ఎండి కాదు, హూడా అక్వైర్ చేసిన Form 7 కాపీలు ఇవి, నోటీస్ కాపీ ఇది కలెక్టర్ ఇచ్చిన అదే ఇంతకుముందు చూపించిన ఆర్డర్. ఇది ఇదంతా మీకు చూపించి ఆల్రెడీ అయిపోయింది. ఇదన్నీ ఇచ్చిన తర్వాత కూడా 2019లో ఆల్రెడీ హెచ్ఎండిఏ కమిషనర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గారికి, హెచ్ఎండిఏ కమిషనర్ గారికి ప్లస్ కొంపల్లి కమిషనర్ గారికి, కొంపల్లి ఈయనే ఉన్నది, 2 ఒకటే కాపీ. కొంపల్లి కమిషనర్, ఇది హెచ్ఎండిఏ కమిషనర్, ఇది కొంపల్లి కమిషనర్కి, రెండింటికి రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చినామంటే ఇది ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉంది అది కోర్టులో కేసు పెండింగ్ ఉంది, దీని మీద ఈ కోటారెడ్డి అన్నట్టు ఆయనకు అమ్మిర్రు, దీని మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయొద్దు, ఏం పాస్ చేయొద్దు అని చెప్పేసి రిజిస్ట్రేషన్లు చేయొద్దు, ఇది మీకు ఇంటిమేషన్ ఇస్తున్నామని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇచ్చినాక కూడా మామూలుగా మా అప్లికేషన్కు ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఎంఆర్ఓకి పంపించినాడు, ఇట్లా ఇచ్చిండు, ఇటు తహసీల్దార్కు హెచ్ఎండిఏ కమిషనర్కు పంపించిండు, కానీ ఎటువంటి ఆపలేదు. దీని తర్వాత ఇది ఇచ్చినాక మేము ఇట్లా మీడియాలో ఇచ్చినామని చెప్పినాం కదా, అది ఇంతకుముందు అక్టోబర్ నెలలో 2019లో మహా న్యూస్ వాళ్ళకి ఇచ్చినాం మేము మీడియాలో. ఇచ్చినప్పుడు ఒక 6 నెలలు ఆపేసిర్రు. అది ఆపేసిన తర్వాత జనవరిలో అక్కడ ఉంది చూడండి ఆ పేపర్, ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టామన్న, ఏమనంటే ఈ బి మోహన్ రావు అండ్ అదర్స్ అంటే మా ఎక్స్-ఎంపీటీసీ బి మోహన్ రావు అంటే దాంట్లో మేము ఒక 10 మంది కలిసి అబ్జెక్షన్ పెట్టినాం కలెక్టర్ గారికి. సేమ్ ఇది ఒకటే కాపీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి,
హెచ్ఎండిఏ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ పెట్టినాం. సబ్జెక్ట్ ఏం పెట్టినామంటే అటెండ్ టు గ్రాప్ ద గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 153 4 acre 20 గుంటాసు అని చెప్పేసి దుండిగల్ గండిమైసమ్మ మండల్. The government already conducted the Haritaram program in this land. Currently, some village people, namely B. Hanmantrao, TDP in charge, and his brother Satyanarayana, Venkatesh, Shankaraya, P. Naveen Gupta, and others are alienating the government property as about to Aditya Constructions and Development, namely Kotareddy and ఆయనకు అమ్ముతున్నారు. ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఇల్లీగల్గా ఇవన్నీ మేము జీవో పాస్ అయినాక ఏదైతే జీవో 159 ఆఫ్ 2018లో పాస్ చేసిరో వీళ్ళందరికీ అబ్జెక్షన్లు పెట్టినాం. ఈ ల్యాండ్ ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి. లాస్ట్ ఎన్స్ వీ రిక్వెస్ట్ టు దిస్ ఆనరబుల్ అథారిటీ నాట్ టు ఇష్యూ ఎనీ ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ ఫర్ ద అబౌవ్ సైడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ they are going against the government norms illegally. The government has already conducted the Haritaram program in the above said land. అంటే ఇది ఏదైతే ఒకవేళ వాళ్ళకు ల్యాండ్ టు ల్యాండ్ గవర్నమెంట్ చట్టం ప్రకారంగా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వద్దు, ఒకవేళ వాళ్ళ కాంపన్సేషన్ కావాలంటే పైసలు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి మేము ఇచ్చి అందరికీ అబ్జెక్షన్లు పెట్టిన కాపీలు ఇవి. దాని తర్వాత అదే ఇది ఏదైతే సాక్షిలో ఇచ్చినామో ఇంకొకటి ఈనాడులో కూడా ఉన్నది. ఈనాడు పేపర్ కూడా ఉన్నాయి, ఉంటుంది చూడాలి. సాక్షి పేపర్లో హరితారం వృధా భారితం అని చెప్పేసి మేము ఇచ్చాము. సుభాష్ నగర్ అది స్థలము వివాదం తేల్చిన వందలాది మొక్కలు నాటకుండానే ఎండిపోతున్న వివరాల్లోకి వెళ్తే దూలపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 153 4 ఎకరాల స్థలంలో హరితహారం భాగంగా మొక్కలు నాటడానికి ఇటీవల రెవెన్యూ అధికారులు 3 లక్షలతో పిచ్చి మొక్కలను తొలగించి చెత్తను చేశారు. అందులో 2000 మొక్కలు నాటి 2000కు 1500 నాటడానికి తీసినవి. సరే, ఇలాంటి ఇది ఏదైతే ప్రభుత్వ భూమిలో హరితారం ప్రోగ్రాం కూడా చేసిర్రు. దీనికి ఇట్లా మేము ప్రింట్ మీడియాకి ఇచ్చిన కాపీ ఇది. దానికి ఇంకోటి అది కూడా ఉంది, చూపిస్తాను. దాని తర్వాత ఏదైతే జీవో పాస్ చేసిందో డేటెడ్ 10/8/2018 జీవో నంబర్ 159 చేసి ఈ ల్యాండ్ 4 ఎకరాల 9 గుంటలు దూలపల్లి విలేజ్ విచ్ హాజ్ నేచర్ కొత్బుల్లాపూర్ మండల్ ఇన్ లిeu ఆఫ్ ద లాస్ బై ద 13 ఇండివిజువల్ సర్వే నెంబర్. వీళ్ళు ఎవరైతే పోయినారో వాళ్ళకి ఈ ల్యాండ్ ఈ మార్కెట్ వాల్యూ ప్రకారంగా 12,000 ఉందని చెప్పేసిరు. 12,000 ఉంది, 12 నుంచి 15,000 ఉంది కాబట్టి మాకు ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వమని చెప్తే దీన్ని సీసీఎల్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ గారు, రెవెన్యూ సెక్రటరీ వాళ్ళు అందరూ మీటింగ్ అరేంజ్ చేసుకొని ఈ జియో పాస్ చేసి వీళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వమని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చిన కాపీ. దాంట్లో క్లియర్గా ఏం రాసిరంటే చట్టం ఏదైతే చెప్పింది, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హర్బ్లీ ఆర్డర్ అలాట్మెంట్ alternative government land to an extent of 4 acre 9 guntas in survey number 153 Dulapalli village Kotbulapur mandal Medchal Malkajgiri district to the land losser Pattadas in view land lost by 13 individuals survey number 145 149 150 154 to an extent of 4 acre 9 guntas Dulapalli village Kotbulapur mandal district which has acquired by Huda for formation of the approach road to new steel city without paying any compensation subject to the condition laid. ఈ BSO 26 అనే చట్టం ఏదైతే ఉన్నదో ఈ చట్టానికి విరుద్ధంగా ఇచ్చిర్రు. ఈ చట్టం అనేది గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రమే ఇవ్వాల. ఈ జీవోను ఏదైతే పాస్ చేసిరో దాన్ని కూడా తప్పుతో పట్టించారు. దాని తర్వాత ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ, ల్యాండ్ కమిషనర్ వీళ్ళన్ని కాపీస్ వాళ్ళందరికీ వెళ్ళిపోయిన తర్వాత కలెక్టర్ ఏం చేసిండు, ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చిండు. ఇగో ఎప్పుడు ఈ జీవో ఇచ్చిన తర్వాత ఇక మేము అబ్జెక్షన్ పెట్టిన కాపీ ఇందాక చూపించిన కదా హెచ్ఎండిఏ కమిషనర్ గిట, అది ఇగో కలెక్టర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేసిండు, ఎంవి రెడ్డి ఐఏఎస్. ఇక వీళ్ళకు ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పేసి 4 ఎకరాల 9 గుంటలు ఎవరెవరు ఎంతెంత పోయింది, ఎక్కడెక్కడ ఎంతెంత పోయిందని చెప్పి రాసిరు. ఇగో ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి. ఈయన పట్టదారు, ఈయన పోయిన ల్యాండ్ ఇది, కాంపన్సేషన్ తీసుకున్న ల్యాండ్ ఇది. దీంట్లో క్లియర్గా చూడండి
ఇవన్నీ ఈ బి సత్యనారాయణ అంటే ఆయన ఇక్కడ నుంచి 23 గుంటలు. ఎం రమేష్ నౌ సోల్డ్ టు బూర్వై సత్యనారాయణ లేట్ బి ఆగాయ వైట్ డాక్యుమెంట్ నంబర్ 861 డేటెడ్ ఆఫ్ 2006లో కొనుక్కున్నాడు. ఇది ల్యాండ్ ఏమో 98-99లో పోయింది. కూడా అక్వైర్ చేసిన కాపీ. ఇది ఈయన 2006లో రోడ్డుకు పోయిన ల్యాండ్ను అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఈ డాక్యుమెంట్లు కొట్టి 23 గుంటలు ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ ఇల్లీగా చట్టానికి విరుద్ధంగా తెచ్చుకున్నాడు. ఈ కలెక్టరు మరి అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ దీన్ని పరిగణనలోకి తీసుకోలేరా అర్థమవుతలేదు. క్లియర్గా కనిపిస్తుంది వైట్ డాక్యుమెంట్ నెంబర్తో సహా కూడా అక్వైర్ చేసిన ఫైల్ డాక్యుమెంట్లో కానీ whereas the Hyderabad Metropolitan Development Authority HMDA has laid 100 feet road wide approach road to the Steel City connecting Dulapalli village to Steel City up to Jidimetla Idea Jidimetla road in pursuance of their letter bearing number DLO LR number 10673 Huda Development CE Steel City in the 1998 dated 24/98. వీళ్ళకేమో ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ వచ్చింది. మళ్ళీ ఇంకొకటి 9 ఆల్సో ఎల్ఆర్ నంబర్ 952 ఆఫ్ హూడా డిఈసి LR 1 సిటీ రోడ్ BT 99 అనేటోళ్ళకు వీళ్ళకు కాంపన్సేషన్ ఇచ్చారు. దీంట్లోనే 2 ఇచ్చారు ముగ్గురికి. ఈ 2 ఫైల్ అంటే 98-99లో రోడ్ పోతే 2006లో ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ తీసుకున్నాడు. కొనుక్కొని ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ 2018లో తీసుకుండు. ఈ 23 గుంటలు అనేట ఆయన ఈయననే. ఇగో సపరేట్గా ఇక్కడ ఎక్స్టెంట్ కూడా రాసాడు. వీళ్ళందరూ కలిసి ఈ డాక్యుమెంట్ల ప్రకారంగా ఇగో ఒక ఎక్స్టెంట్ 33 గుంటలు ఒకటి, ఇగో ఒక 15 గుంటలు ఒకటి, ఒక 15 గుంటలు ఒకటి, 153. ఇగో ఈయన కొనుక్కున్న ల్యాండ్లో 1 acre 8 గుంటాస్ మొత్తం అన్నీ కొనుక్కునే అన్ని ఇలా రాశాడు. మొత్తం ఆయన 1 ఎకరం 23 గుంటలు కాంపన్సేషన్ తీసుకుండు కలెక్టర్ ఫైల్ నెంబర్ ప్రకారం LC 3095/7 డేటెడ్. ఇది బూర్వై హనుమంతరావు బూర్వై సత్యనారాయణ డాక్యుమెంట్. ఇది రిజిస్టర్ కోటారెడ్డికి అమ్మిన డాక్యుమెంట్. ఈయననే ఇల్లీగల్గా తీసుకుంటే ఆయన ఇల్లీగల్గా ఆయనకు అమ్మేసి. ఓకేనా తీసేనా చేస్తే కోర్టు వాళ్ళకు ఈమని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ ఆర్డర్ కాపీ కూడా మీకు చూపిస్తే ఇప్పుడు ఇక ఇది టోటల్ ఎన్ని ఎకరాలు అంటే చూడు ఇది ఉంది మ్యాప్. ఇది టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ ఎకర్స్ ఎక్స్టెంట్ ఏడ రాసిండు మొత్తం నార్త్. ఇది మ్యాప్. ఇగో ఇది కరెక్ట్గా సర్వే నెంబర్ 158. ఇది కొంపల్లి నుంచి బాదురుపల్లి పోయే రోడ్డు. ఇగో ఈ నుంచి ఇక్కడ వరకు పట్టదారుల ల్యాండ్ పోయింది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టదారుల ల్యాండ్. ఇక్కడ నుంచి ఇక్కడ పోయిన పట్టదారులకేమో ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడ పోయిన పట్టదారులకేమో ల్యాండ్ టు అమౌంట్ కాంపన్సేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 ఎకరాల 9 గుంటల ల్యాండ్ ఏదైతే ఉందో ఇక ఇక్కడ కబ్జా చేశారు. ఇది 4 acres 9 మొత్తం టోటల్ ఎకర్ ఇది 38 acres 33 గుంటాస్ ఏదో ఉంటుంది మొత్తం. ఇది ఇగో ఇది 2006లో వాళ్ళు వేసిన హైకోర్టులో రిట్ కాపీ. బూర్వై సత్యనారాయణ, ఈ గంగయ్య వెంకటేష్, ఈ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరూ ఏం చెప్పినా కానీ ఇగో ఇక్కడ క్లియర్గా రాసింది ఆర్డర్ పార్ట్. ఈ ఫైల్ నెంబర్ ప్రకారం ఎంఆర్ఓ దగ్గర అబ్జెక్షన్ పెట్టుకున్న అప్లికేషన్కి ఈ ఫైల్ నెంబరు. దీనికి ద పిటిషనర్స్ క్లెయిమ్ టు ద ఓనర్స్ సో అండ్ సో సర్వే నెంబర్ కొత్బిల్లాపూర్ మండల్ approach to 100 feet proposed new steel city Dulapalli said proposed is 4 acre 18 guntas belongings to petitioner was taken. However the said remaining land the petitioner was also remanded until agriculture purpose. They have taken said fact collector survey number 153 అని చెప్పేసి ఇగో ఇక్కడ రాసింది. ద గవర్నమెంట్ ప్లీడర్ ఆపరేటింగ్ ఫర్ ద రెస్పాండెంట్ ఇన్ ఇన్స్ట్రక్షన్ స్టేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ 4 గుంటాస్ పట్టాస్ పిటిషనర్స్ బై ద ల్యాండ్ has been affected for formation 100 feet road on the basis of recommendation made by the mandal revenue officer. Further steps అని చెప్పింది. ఎక్కడ కూడా ఈమని చెప్పలేదు. ఈ 2006లో హైకోర్టులో రోహిణి జడ్జి దగ్గర
అప్పటి వరకు ఇగో కలెక్టర్ గారికి స్టే అప్పటి వరకు ఇన్ వ్యూ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ స్టేటెడ్ బట్ ద ల్యాండ్ గవర్నమెంట్ ప్లీడర్ యాజ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ ద మ్యాటర్ ఈజ్ స్టిల్ అండర్ కన్సిడరేషన్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐ డీమ్ ఇట్ అప్రోప్రియేట్ టు డిస్పోజ్ ద రిట్ పిటిషన్ విత్ డైరెక్షన్స్ టు ద సెకండ్ రెస్పాండెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు టేక్ అన్ అప్రోప్రియేట్ డిసిషన్ తీసుకోమన్నది కానీ వీళ్ళకి ఏమని చెప్పలేదు on the recommendations made by the Mandal Revenue Officer. 24/1/2001 was expeditiously as possible. అంటే ఎంత తొందరలో అయితే స్పెషల్లీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 8 weeks లోపల 8 weeks కాదు 8 సంవత్సరాల తర్వాత ఈ ఫైల్ను మెల్లమెల్లగా ఇగో ఇన్ని ఫార్వర్డ్లు చేసుకొని ఇన్ని అప్లికేషన్లు చేసుకొని ఈ సిసిఎల్ కమిషనర్ దగ్గర ఇవన్నీ పెట్టుకొని 2018లో కలెక్టర్ ఎల్సీ నెంబర్ 307 ఏదైతే చెప్పినానో అది పాస్ చేసి ఇగో ఇవన్నీ సర్వే రిపోర్టు ఇవన్నీ ఇంకా ఇవి సర్వే రిపోర్ట్ తీసుకురాను ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకోండి అన్నీ సర్వే రిపోర్టు ఎంఆర్ఓ రిపోర్టు కలెక్టర్ రిపోర్టు సిసిఎల్ కమిషనర్ రిపోర్టు అన్నీ ఇది లొకేషన్ స్కెచ్ 153 సర్వే నెంబర్ తీయాలా ఇగో ఇదేమో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2014లో డిప్యూటీ కలెక్టరు రాసిచ్చింది తర్వాత ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు స్పెషల్ గ్రేడ్ అంతా కలెక్ట్ చేసి ఇచ్చిన కాపీ మళ్ళీ ఇదేమో ల్యాండ్ అక్వేషన్ వాళ్ళకి ఇచ్చి రిపోర్ట్ చేసిన కాపీ ఇది ఇంట్లో పట్టాదారు పేరు మీద ఎవరైతే పోయిందో ఆయన చచ్చిపోతే వాళ్ళ పిల్లల కోసం మీద సక్సెషన్ చేసిన రిపోర్టు ఇవన్నీ ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్ పోయినా రాసి ఇచ్చిన రిపోర్ట్ ఇది పంచనామా ఆర్ఐ పంచనామా ఇది విఆర్ఓ పంచనామా ఇది సిసిఎల్ కమిషనర్ జిఓ కాపీ ఇది విఆర్ఓ రిపోర్టు ఇది కొంతమందికి 153 లోకాయుక్తల కేసు వేసినందుకు వాళ్ళకి ఇవన్నీ ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చిన కాపీ ఇగో తర్వాత కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఎంఆర్ఓ ముటేషన్ చేసిండు వాళ్ళకి రీసెంట్గా 9/7/2020లో సబ్ రిజిస్టర్ గారికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారికి ఆయన ఇది బాబు నాయన ఇది ఏదైతే ఉన్నదో ఇది కోర్టులో కేసు పెండింగ్ ఉంది కేసు పెండింగ్ అయిపోయే వరకు ఎవరికి ట్రాన్సాక్షన్ చేయొద్దు ఇది మీకు ఇంటిమేషన్ ఇస్తాం ఇప్పుడు కోర్టు బంద్ ఉంది కోర్టు బంద్ అయిన తర్వాత మేము తీసుకొస్తాం ఏదైనా ఆర్డర్ అప్పటి వరకు ఎవరికి థర్డ్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి రాసినాం సబ్జెక్ట్లోనే రాసినాం నాట్ టు రిజిస్టర్ ఎనీ డాక్యుమెంట్ ఎనీ థర్డ్ పార్టీస్ ఇన్ సర్వే నెంబర్ 153 టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 4 acre 9 గుంటాస్ అట్ దూలపల్లి విలేజ్ డుండియల్ గండిమైసమ మండల్ మేడ్చల్ కేస్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్ వైడ్ ఫైల్ నెంబర్ 5359 ఆఫ్ 2000 ఛాలెంజింగ్ ద అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ టిల్ ద డిస్పోజ్ ఆఫ్ ద కేస్ ఈ కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి కూడా ఇచ్చినాం ముగ్గురికి ఇచ్చినాం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్కి డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి వీళ్ళిద్దరికి బై హ్యాండ్ ఇచ్చినాం అది రిజిస్టర్ పోస్ట్ చేసినాం అది కాపీ ఆడుంది అయినా కూడా యథేచ్ఛగా వీళ్ళు థర్డ్ పార్టీలకు అమ్ముతారు ఇది దీనికి సంబంధించిన కాగితాలన్నీ పర్ఫెక్ట్గా లీగల్ ప్రకారంగా ఉన్నాయి పెట్టినాము ఇది అబ్జెక్షన్ వాళ్ళకి ముటేషన్ చేయొద్దని చెప్పి అబ్జెక్షన్ పెట్టినాము అబ్జెక్షన్ పెట్టి అబ్జెక్షన్ పెట్టిన తర్వాత మేము పెట్టిన అబ్జెక్షన్ స్టేటస్ ఏందని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే వాళ్ళకి ఆల్రెడీ ముటేషన్ శాంక్షన్ చేసినామని చెప్పేసి కాపీలు ఇచ్చిండు ఆర్టీఐ కింద అడిగినాం మేము ఇగో ఇది మాకు ఇచ్చిన మెమో తహసీల్దారు మీరు ఆర్టీఐ కింద అడిగితే మాకు మెమో ఇష్యూ చేసిండు ఏమనంటే మేము ఆల్రెడీ ఈ ల్యాండ్ వాళ్ళ పేరు మీద మేము పట్టాస్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసినామని చెప్పి ఇగో ఇవన్నీ ప్రొసీడింగ్స్ ఇగో ఒక్కొక్కటి తీసేస్తా ఇప్పుడు ఆర్డీఓగా పనిచేస్తుండే ఆయన ఇప్పుడున్న ఎంఆర్ఓ మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్కి ఇగో ఇంతమందికి ప్రొసీడింగ్స్ ఇగో ఇది ఇంత అబ్జెక్షన్ ఇచ్చినాం ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము హైకోర్టులో రిట్ వేసినాం ఇవన్నీ ఇక మాకు అయితలేదని చెప్పేసి ఇగో హెచ్ఎండిఏ వాళ్ళు కూడా పర్మిషన్ శాంక్షన్ చేసిరా మీకు కొంపల్లి మున్సిపాలిటీ దగ్గర మేము అసలు వాళ్ళకి ఏముంది అంటే ఇగో డ్రాఫ్ట్ లేఅవుట్ ఇష్యూ చేసారు January 4, 2020లో
మొత్తం ఈ సర్వే నంబర్లకు 4 ఎకరాల 9 గుంటలకు మెట్రోపాలిటన్ వాళ్ళు డ్రాఫ్ట్ లేఅవుట్కు పర్మిషన్ ఇచ్చేసారు. ఇక ఈ కాపీస్ అన్నీ ఈ కోటరెడ్డి అన్న 10 పేరు మీద ఇక ఇది ప్లాన్. ఏదైతే చేశారు అయినా కూడా మళ్ళీ ఇట్లా థర్డ్ పార్టీకి చేసినాక కూడా సబ్ రిజిస్టర్కి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్కి కూడా మేము అబ్జెక్షన్ పెట్టినాం. ఆ కాపీ కూడా చూపిస్తాం. Hi, this is Sudha Jain, India Asia Pacific 2017-19, a model and a socialite. I am a big fan of Kakatiya TV. Keep subscribe and keep watching Kakatiya TV. Hi, Mona here. Please subscribe to Kakatiya TV channel. Thank you. Hi, this is Divya Shri here. Please like, share and subscribe to Kakatiya TV. Hi, my name is Monica. Please subscribe to Kakatiya TV channel. నేను మీ యాంకర్ మౌనిక. మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే కాకతీయ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి.